సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి కొత్త ట్రిక్ నేర్చుకోబోతున్నాం. అండ్ ఈ ట్రిక్ వచ్చేసి ఒక వాట్సాప్ ట్రిక్. అండ్ మీకు ఇది అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి చాలా సింపుల్. సో ఈ ట్రిక్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. సో దానివల్ల మీకు నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో మీకు నా పాత వీడియోస్ కావాలంటే నేను నా ఛానల్ ఉంటుంది కదా, సో కాపగంటి హిందీ యూట్యూబ్ ఛానల్, మీరు అందులో వెళ్ళి చూడొచ్చు. సో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. సో ప్లేలిస్ట్కి వెళ్తే సో అక్కడ మీకు నా వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. సో నేను ఇవాళ ట్రిక్ చెప్పడం స్టార్ట్ చేసేస్తాను. సో ఇవాళ ట్రిక్ ఎలా చేయాలో కూడా మీకు చెప్పేస్తాను. సో ఇవాళ ట్రిక్ వచ్చేసి ఒక ఎమోజీతో మీరు టెక్స్ట్ తయారు చేయడం. సో దానికి మీరు ముందుగా మీకు ప్లే స్టోర్ ఉంటుంది కదా, సో ప్లే స్టోర్కి వెళ్ళిపోవాలి. ప్లే స్టోర్ మీద క్లిక్ చేయాలి. సో ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది. సో పైన సెర్చ్ బార్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. అండ్ అందులో వచ్చేసి మీరు GOG1 అని టైప్ చేయండి. సో GOGONE అని టైప్ చేసేయండి. మీకు ఇక్కడ స్పెల్లింగ్ రాసి చూపిస్తాను. సో GOGONE అని టైప్ చేసేయండి. సో తర్వాత దాని మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అది సెర్చ్ అవుతుంది కదా. సో సెర్చ్ అయిన తర్వాత మీకు ఏమొస్తుందో చూడండి. సో మీకు ఇది రావాలి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ కింద ఐకాన్ కూడా ఉంటుంది. సో నేను ఇన్స్టాల్ చేస్తాను. సో మీకు ఇది వస్తేనే కరెక్ట్గా ఉన్నట్టు. అండ్ మీకు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ నొక్కిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అలౌ చేయమని అడుగుతుంది. సో అలౌ చేయొచ్చు. తర్వాత మీకు గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. సో గెట్ స్టార్టెడ్ నొక్కండి. సో నేను ఇది మీకు ముందు వీడియోలో కూడా చూపించాను ఈ యాప్ని. అండ్ తర్వాత మీరు ఇక్కడ మీకు ముందు వీడియోస్లో 2 వీడియోస్లో చూపించాను. టెక్స్ట్ రిపీటరు ఇంకా వాట్సాప్ షార్ట్ కట్ చూపించాను. సో ఇది అండ్ ఇవాళ చూపించబోయేది ఇది టెక్స్ట్ ఎమోజీ. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ కావాలో అది టైప్ చేయాలి. సో అది టైప్ చేస్తాను. నేను లైక్ అని టైప్ చేస్తున్నాను. సో లైక్ అని టైప్ చేశాను కదా. ఇప్పుడు ఎమోజీ మీద క్లిక్ చేయండి. సో అక్కడ మీకు పాయింట్ లైన్ అక్కడికి వెళ్తుంది. అండ్ ఎమోజీస్ ఉంటాయి కదండి, సో అక్కడికి వెళ్ళిపోండి. నేను ఇప్పుడు అందులో లైక్ బటన్ని ఎమోజీని నేను అక్కడ సెట్ చేస్తాను. సో అక్కడ మీకు పక్కన కార్నర్లో టాప్ రైట్ కార్నర్లో మీకు ట్రాన్స్ఫార్మ్ అని కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి, మీకు LIKE అని క్లారిటీగా వచ్చేసింది. సో దీన్ని మీరు షేర్ చేసేయచ్చు. సో ఎలా చేయాలో కూడా చూపించేస్తాను. సో ఇక్కడ మీకు కాపీ, క్లియర్, షేర్ అని ఉంటాయి. సో క్లియర్ నొక్కితే అది పోతుంది మొత్తం. సో మీరు కొత్తగా మళ్ళీ చేసుకోవచ్చు. కాపీ అంటే కాపీ మీ క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆ కాపీ చేసిన పేస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. అండ్ షేర్ కూడా ఉంది. సో షేర్ నొక్కేస్తే మీకు వాట్సాప్కి వెళ్ళిపోతారు. సో నేను వాట్సాప్లో పెట్టాలనుకుంటున్నాను. సో షేర్ నొక్కిన తర్వాత మీరు ఎవరికి పంపించాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను సింగిల్కి పంపించుకోనుకుంటున్నాను. సో ఇలాగే నెక్స్ట్ నొక్కేయండి. అండ్ నొక్కేసిన తర్వాత మీకు ఇలా వెళ్తాయి. సో పంపించేసిన తర్వాత మీకు వాట్సాప్లో ఇలా వచ్చేస్తుంది. సో మీ ఎమోజీ స్టైల్ బోర్డు వేరేగా ఉంటే మీకు వేరేగా వస్తుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి.
కింద కామెంట్ బాక్స్లో మీకు ఈ ట్రిక్ ఎలా నచ్చిందో దేనికి ఏ టెక్స్ట్కి పెట్టారో కూడా చెప్పేయండి. సో మీకు కావాల్సిన ట్రిక్ చెప్పండి. సో నేను ట్రై చేస్తాను ట్రిక్స్ కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and we will meet in next video. I hope you like this video. Goodbye.